వర్షాకాలంలో వర్షం కురుస్తున్నప్పుడు అలాగే వర్షం కురిసిన తర్వాత రోజు సినారీ చూద్దాం. ముందు రోజేమో అలా వర్షం కురిసిందా రాత్రంతా, ఇప్పుడేమో ఉదయమేమో ఇలా ఉంది వెదర్. చూస్తే కొంచెం ఎండ, కొంచెం ప్రశాంతత, అలా సైలెంట్గా ఇలా ఉందన్నమాట. ఇలా చెరువులాగా ఏర్పడడం చాలా సహజం వర్షాకాలంలో. అండ్ ఎక్కడెక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ ఇలా వచ్చాయి. ఇవి నల్ల పావురాలు, చాలా ఒకటి బొత్తుగా ఇంకొకటి చిన్నగా బాగున్నాయి. ఇంకా చాలా ఉండేవి, ఇలా తీసేటప్పటికి అవి ఎగిరిపోయాయి. ఎందుకు వర్షం బాగా పడిన తర్వాత రోజు సైలెంట్గా ఉంటుంది మార్నింగ్, ఏదో కామ్నెస్ మొత్తం చుట్టుకున్నట్టు. అక్కడ తొండ అలాగే పావురం కలిసి పక్క పక్కన ఉన్నాయి, మరి చాలాసేపు ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళ కుక్క అన్నమాట ఇది. దీని పేరు పింకీ. చక్కగా వచ్చి కూర్చుంది, పిలిస్తే పలకట్లేదు, ఉలకట్లేదు. హ్యాపీగా రిలాక్స్ అవుతుంది. మేబీ దీనికి కూడా వర్షం అంటే ఇష్టం లేదు. పిలుస్తుంటే పోజెస్ కొడుతుంది, ఇలా చూసి చూడనట్టు. చాలా తెలివిగా మొహం తిప్పుకుంటుంది, చాలాసేపు అలాగే చేస్తుంది. జస్ట్ లుక్స్ అటు ఇటు డైరెక్షన్ మారుస్తూ ఉందన్నమాట. అమ్మో, దీని యాటిట్యూడ్ అని నేను అనుకున్నాను. చాలా డిసప్పాయింటింగ్గా, అమ్మో నన్ను తీయకు అన్నట్టు. మెల్లిగా పైకి చూస్తుంది, మళ్ళీ తీసినానో లేదో అని చెప్పి మళ్ళీ అలా అలా ఉండి మొహం తిప్పుకుంటుంది. ఫస్ట్ ఏం అర్థం కాలేదు దానికి, తర్వాత అర్థమైంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ లాగా ఫీల్ అవుతుంది, ద మెయిన్ క్యారెక్టర్. మేబీ లాస్ట్కి చాలా ఇరిటేటెడ్ అయిపోయింది అది. దెబ్బకి ఆపుతాలే నేను వెళ్ళిపోనా అన్నట్టు లేచి కూర్చుంది. లేయడానికి రెడీగా ఉండి తర్వాత వెళ్ళిపోయింది. ఒక వర్షం కురవగానే ఎక్కడెక్కడో ఉన్నవన్నీ, ఎప్పుడు రానివన్నీ ఇలా వచ్చి వాళ్తాయి. అలాగే చిన్న బర్డ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, అలా వచ్చి తిరుగుతూ ఆడుకుంటూ మళ్ళీ పైనుంచి కింద కొమ్మకి, కింద నుంచి పై కొమ్మకి విహరిస్తున్నాయి. అంటే కొంచెం వెదర్ తెరిపించింది కాబట్టి ఇప్పుడే గూటి నుంచి బయటకు వచ్చి అలా 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 తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ రోజే వెదర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇలా ఉంది. ఇంత థిక్గా ఈ కైండ్ ఆఫ్ ఎలా ఉందో ఇప్పుడు కనిపిస్తున్నట్టు అలా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్, బాగున్నట్టు మనసుకి అలా అనిపిస్తుంది. చిన్న బర్డ్స్ అన్నాను కదా, ఇక్కడికి వచ్చాయి. వీటికన్నా చిన్న ఉన్నాయి. ఇవైతే ఒకటి, రెండు, మూడు ఉండాలి, రెండు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. స్ట్రేంజ్గా నాకు అర్థం కాలేదు. వచ్చి ఇక్కడ విండో మిర్రర్ ఉంది, దాని దగ్గరికి వచ్చి కొడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. దాని దగ్గరికి వచ్చి చూస్తున్నాయి, ఎగురుతున్నాయి. కనీసం ఒక 50 to 80 మధ్యలో ఇన్ని టైమ్స్ వచ్చి ఉంటాయి అవి. రావడము, ఆ మిర్రర్ దగ్గరికి, ఆ మిర్రర్ని చూడటము, దాన్ని కొట్టడము, వెళ్ళటము. అది ఇక్కడే వాటి గూటిని కూడా పెట్టుకున్నాయి. నాకు అర్థం కాలేదు అసలు. అప్పుడు ఇంట్లో అన్నారు, దాని రిఫ్లెక్షన్ చూసి ఇంకేదో ఉంది పక్షి అని అనుకొని అవి కొడుతున్నాయి అని చెప్పారు. కానీ అలా అనిపించలేదు. కొన్నిసార్లకి ఇది రిలీజ్ అవ్వాలి, కానీ వచ్చి కొట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండి మళ్ళీ గాలికి ఎగిరి మళ్ళీ వస్తుంది. అసలు ఏంటో ఏమో కారణం తెలియలేదు. మిస్టీరియస్గా అనిపించింది. మీకేమైనా తెలిస్తే చెప్పండి. కానీ అలా భలే ఆడుకుంటుంది. ఇక్కడి వరకు వీక్షించినందుకు థ్యాంక్ యూ.
అలాగే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.